కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అది మా కమిషనర్ గారికి, మేడం గారికి, నందన్ సార్కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ వచ్చినప్పటి నుంచి చూస్తానే ఉన్నా. చూడండి, బాగా చూడండి, ఎప్పుడన్నా సీరియస్గా ఉన్నట్టు చూసారా మీరు? వచ్చినప్పటి నుంచి అదే పేరు. మా సార్ చూస్తే నిజంగా మేము ఫస్ట్లో మా పిఎల్ ఉన్నారు, సార్ కాడికి కొంచెం బాగా బయలుదేరుతారంటే అమ్మ కొత్త ఇంకో అర్జెంట్ బయలుదేరుకుపోతాం. సరే అట్లా తీసి చూస్తేగా సార్ బాగుంటాడు. వీళ్ళేమో మాకు సరే నేను బయలుదేరుకున్నాను. సార్ ఎంత బాగా ప్రేమతో పిలుస్తారంటే అంత బాగా ప్రేమతో రాదు. ఏమంటారు సార్ సార్ అంటే ఒక సంతకం కూడా అంత నవ్వుతోనే పెట్టేసి మమ్మల్ని పంపించేస్తుంది. కానీ మా వాళ్ళు ఉన్నారు, ఏమనుకోబాకున్నారా ఆ విధంగా. అది ఫస్ట్లో సార్ వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు ఆ జాకెట్ వేసుకుని తిరుగుతున్నాడు. తర్వాత ఒకరోజు ఉదాహరణే ఆ వాటిలోకి వచ్చేయండి అన్న సార్ ఇన్స్పెక్షన్ అనగానే అందరూ కొత్త కదా, ఏంటి ఇన్స్పెక్షన్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు సార్ కాడికి. వెళ్ళిపోతే ఆ జాకెట్ లేదు. సార్ ఏమనుకోబాకు, జాకెట్ లేదు. కమిషనర్ ఎక్కడున్నారంటే ఏం లేదు. కమ్ముని తిరిగేస్తున్నాడు. ఎక్కడ కమిషనర్ ఎక్కడ ఎత్తుకున్నాను నేను అంటే ఆ జాకెట్ గుర్తు బయట ఆ విధంగా ఎత్తుక్కొని సార్ ఆ విధంగా సార్ మనం గుర్తుపట్టుకోవాలంటే ముందర అదే కావాలి మనకి. మరి కూడా చక్కటి నవ్వు దేవుడిచ్చాడు. అందరూ కొంతమంది అధికారులు అంటారు కానీ మన సార్ తీసుకురా ఆ నవ్వుతోనే మనకి మొత్తం పనులన్నీ కూడా అయిపోతాయి. అది ఎంత టైం అన్నా మొన్న 4:30 పోయాను. ఆ సార్ ఏమో మొత్తం పనిలో ఉన్నారు. నేను కూడా గమ్ముకున్నాను, ఫైల్ పట్టుకొని గమ్ముకున్నాను. 9:30 వచ్చా బయట. ఎందుకంటే ఆ సార్ని చూస్తానే ఉంటే చాలు మనకి. మా సార్ వాళ్ళందరూ సంతకాలు పెట్టిస్తున్నారంటే అధికారులు ఉండరు కదా అని చెప్పి గమ్ముకున్నాను. లాస్ట్లో అడిగితే సార్ సంతకం పెట్టుకొని ఇచ్చాడు. మరి ఆ విధంగా సార్ కాడ మరి ఆ విధంగా నవ్వుతోటి చిరునవ్వుతోటి మనకి అంతా కూడా పనులు అయిపోయి దాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. అలాగే సార్ ఏంటంటే ఇంత చెప్పినట్టు బుల్లెట్ ఒక్కొక్కరికి ఏంటంటే పూర్వకాలంలో రాజులు ఎట్లా ఉంది నా పరిపాలన, నా ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం తక్కువ ఏం ఎక్కువ ఏమి కనుక్కునే దానికోసంగా గుర్రాల్లో బాగా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు సార్ రాజధాని పట్టు సార్ బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోయారు. మరి కారు ఏడా ఉంది, బుల్లెట్ వేసుకుని ఇంకా నా సరళంగా ఒక్కొక్కరి కథ ఏడున్నాడయ్యా పట్టుకుంటే అన్నట్టు నేను నిజంగా సార్ సొంత మనకి ఇప్పుడు వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆ బుల్లెట్ కాబట్టి అదే వెహికల్ అనుకో మనం తెలిసిపోతే దూరం నుంచి వస్తుంది సార్ తెలియదు. కానీ సార్ బుల్లెట్ కాబట్టి మనకు తెలియదు, సరళ నిలబడు. మరి ఆ విధంగా అందరినీ కూడా చక్కగా కార్పొరేషన్లో మన శానిటేషన్ సిబ్బంది వారు కానీ మరి అలాగే మా టౌన్ ప్లాన్ సిబ్బందిలో ఎంతగానో మేడం గారు సార్ ఇక్కడ కూర్చొని అన్ని సూచనలు ఇచ్చి చాలా మందికి నోటీసులు ఇచ్చి పగలగొట్టి క్రమమైనటువంటి పద్ధతిలో మీరు కట్టుకోండి అని తెలియజేసినటువంటి కమిషనర్ మన కమిషనర్. మీరు ఇబ్బంది పడబాకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. ఫస్ట్ పాయింట్, మీరు ఇబ్బంది పడబాకండి, మమ్మల్ని ఇబ్బంది పడబాకండి. ఎందుకంటే అది తప్పుగా కట్టుంటే కొట్టేదాన్ని మేకపోతే మనం తిడతారు, చేసింది మనం కాదు. కానీ ఏంటంటే మీకు కార్పొరేషన్ వచ్చి కొట్టేసారు. ఎందుకు కొట్టారు? మీ సక్రంగా గీలా పెట్టాలి. కాబట్టి ఏంటంటే సార్ ఏంటంటే అందరికీ పిల్లకాయలందరికీ కూడా మా అందరికీ చెప్పి నీట్గా చెప్పి కట్టించాడు. అలాగే సార్ ఏంటంటే వెళ్ళిపోతుంటే మాకు నిజంగా బాధ ఉంది సార్. కలెక్షన్స్ విషయంలో ఆ సారు
కొత్త వారికి వరవడిని తీసుకొచ్చారు. అదేంటంటే పవర్ కట్టింగ్ తీసుకురాగానే ఇది ఏదో బాగుంది కట్ చేస్తాను వెళ్ళాను సార్. ఒక అతను అయితే 5 లక్షల దాకా కట్టలేదు, అతను బాగా వెళ్ళిపోయి మధ్యాహ్నం 3:30కి లైన్ మ్యాన్ తీసుకుని వస్తే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వచ్చేసారు. నా కాడికి తగ్గు వేసుకున్నాను. రాండి, ఏ పనులు రాని అందరూ రాని, మా కమిషనర్ రాని, అయిపోయారు బాబు మీకు ఎందుకు చెప్పాను. లేకపోతే వాళ్ళందరూ అదేం సార్ ఎంత కట్ చేస్తారు సార్, నేను చూస్తాను సార్ చూడు తెలుస్తాను రా సార్ని అని చెప్పారు. అట్లా అందరూ కూడా సగం ఆ రోజు కట్టారు. మొన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు మిగతా కూడా కట్టించేసాను సార్. అది కూడా థ్యాంక్ యూ సార్. అలాగే మా కలెక్టర్ గారికి ఒక మాట ఇప్పుడు సార్. కలెక్టర్ గారిని చూస్తే నాకు ఇండియన్ క్రికెట్ బౌలర్ ఉన్నాడు చాలా. ఆ సార్ని చూసినట్టే ఈ సార్ని ఎక్కడో చూశాను నేను, ఎక్కడో చూశాను అనుకుంటా ఉన్నా. ఆ నవ్వు కానీ అదంతా గడ్డం పెట్టుకుంటున్నా అదంతా కూడా చూస్తే సార్ ఎక్కడో చూసింది అనుకుంటున్నాను. కానీ సార్ ఇంతగా నాకు ఆ పేరు గుర్తురాక మనల్ని అడిగాను, అయ్యా క్రికెట్ బౌలర్ ఇట్లుంటాడు సార్ అని చెప్పగానే ఆ స్మైల్ సార్, అది సంతోషం సార్. అలాగే మన ఎస్పీ గారి నుంచి అంటే పెద్దగా ఎక్కువగా మేము చూడలేదు సార్ మమ్మల్ని, ఎందుకంటే మీరు లాభం ఉంటారు ఆఫీస్లో ఉంటారు కాబట్టి. సార్ని చూసినా కూడా మన అంటే అరవింద్ స్వామి ఉంటారు సార్, అరవింద్ స్వామి లాగా ఉన్నారు సార్. హ్యాండ్సమ్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మా అన్నం సారు ఇంక లీడ్ తీసుకున్నాడంటే ఆ రోజు మళ్ళీ అందరూ రైతులంటే స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ దాకా సార్ అన్న కొంచెం గ్యాప్ ఇస్తారేమో, కానీ మా సార్ అయితే అందరూ బాగున్నారా, మీరందరూ పండుగ బాగా చేసుకోండి, అయినా పర్వాలేదు మీ సర్వే ఉంది కదా, మీ సర్వే ఎన్ని సర్వేలు బుకింగ్ కావాలా ఖచ్చితంగా కావాల్సింది నాకు. అవి కూడా శ్రీనివాస్ మన శ్రీనివాసనేమో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి ఆ విధంగా సార్ ఈరోజు చాలా ఒక విధంగా మాకు బాధ వేస్తున్నా కూడా మీరు ఉన్నత స్థానానికి గెలిచినందుకు, మరి ఇంకా గొప్ప స్థానానికి మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి నేను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.